హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ మటన్ కీమా బిర్యానీ. ఈ కీమా బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. కీమా తెచ్చుకున్నప్పుడల్లా కర్రీ కంటే బిర్యానీ చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక 1/2 kg కీమాని తీసుకొని ఇందులోనే సరిపడా పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం మీకు తగ్గట్లు వేసుకోండి. ఇందులోనే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులోనే పుదీనాని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, ఇందులోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని ఇందులోనే మనకి ఒక 1/2 చెక్క నిమ్మ చెక్కను కూడా స్క్వీజ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేషన్ అవనిద్దాము. అంతా మంచిగా ఈ ముక్కలకు పట్టుతుంది మనది మసాలా మొత్తం. తర్వాత ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని ఒక 1/2 అవర్ నాననిద్దాము. ఒక మందంగా ఉన్న బాండిని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని షాజీరా, ఒక 3 ఇలాచీ, లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వాటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని మనము ఇందాకలా 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ కీమాను కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత కీమాలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవ్వనివ్వాలి. చూసారా, ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది. ఈ టైంలో మనం ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా ఇట్లా సెపరేట్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకోండి. నేనైతే 1 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ అంతా బాయిలింగ్ పెట్టుకుందాము. ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు ఉప్పు వేసుకుందాము. ఉప్పు బాగా ఉప్పగా ఉండాలండి ఇందులో, అప్పుడైతేనే ఉప్పు రైస్కి మంచిగా పడుతుంది. సో చూసారా, వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఈ మసాలాలో మొత్తం ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగిపోయాయి. సో ఈ పైన అంతా ఉన్నదంతా ఈ పక్కకి పడేద్దాము, ఇదేం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 90% వరకు రైస్ని కుక్ చేసుకుందాము. ఒకసారి మూత చేసి చూద్దాము. చూడండి, రైస్ మంచిగా ఒక 90% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందాకలు మనం పక్కన పెట్టుకున్న కీమా ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని ఇందులోనే ఒక సగం వరకు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు దీని మీద మనము ఉడికించి పెట్టుకున్న 90% కుక్ అయిన బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకుందామండి. మొత్తాన్ని ఇట్లా ఒక లేయర్ లాగా వేసుకుందాము. ఇప్పుడు దీని మీద మనం పక్కకు తీసుకొని పెట్టుకున్న కీమా ఉంది కదా, అది కూడా వేసుకొని అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగతా రైస్ని కూడా ఇట్లా పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీదనే కొద్దిగా బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అంతా కూడా వేసుకోవాలి పైన అంతా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను నెయ్యి వేసుకొని ఇందులోనే రైస్ ఉడికించి పెట్టుకున్న వాటర్ను ఒక 1/2 గ్లాస్ వరకు పోసుకుంటున్నానండి చుట్టూ ఇలాగా. దీనివల్ల లోపల అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని మీ ఇంట్లో ఒక ప్లేట్ పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకుంటే సరిపోతుందండి. నా దగ్గర ఈ సిల్వర్ ఫాయిల్ ఉంది, సో నేను దీన్ని పెట్టుకున్నాను. మన ఇంట్లో పాత ఈ దోశ పెనాలు ఉంటాయి కదా, అది పెట్టుకొని దాని మీద మనము ఈ బాండీని పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే రైస్ మంచిగా పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. ఒకసారి అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో.
రైస్ చూపిస్తాను చూడండి అసలు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా ఫ్లేవర్ మొత్తం అన్ని ఫ్లేవర్స్ మంచిగా కలిసాయి, బాగుంది టేస్ట్ అయితే. మనం రెస్టారెంట్లకు వెళ్ళి వందలు ఖర్చు పెట్టే కంటే ఇట్లా ఇంట్లోనే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. మీరు ఈసారి ఖచ్చితంగా కీమా తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది, అప్రిషియేట్ చేస్తారు అందరూ. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయా? నా ఫుడ్ రెసిపీస్ నచ్చుతున్నాయా? మీకు ఇంకా ఏ ఫుడ్ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.